హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి చాలా హెల్తీగా టేస్టీగా ఉండే బనానా మిల్క్ షేక్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ బనానా మిల్క్ షేక్ వచ్చేసి సీజన్తో పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ప్రిపేర్ చేసుకుని తాగేయచ్చు. పిల్లలకైనా పెద్దలకైనా ఏదైనా హెల్తీగా చేయాలనుకున్నప్పుడు ఇలా బనానా మిల్క్ షేక్ చేసి ఇచ్చేయండి. హ్యాపీగా తాగుతూ ఎంజాయ్ చేస్తారు. ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే బనానా మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. నేను ఇక్కడ బాగా పండిన 2 బనానాస్ తీసుకున్నానండి. బనానాస్ ని తీసుకునేటప్పుడు బాగా పండినవి మాత్రమే తీసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చి ఫ్రిడ్జ్ లో పెట్టిన చిల్లిడ్ మిల్క్ వేసుకోవాలండి. 1 కప్పు వరకు, ఒక 10 లేదా 8 వరకు బాదం పప్పు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ రావడం కోసం 2 యాలకులు వేసుకోవాలి. ఒక పావు కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. షుగర్ ఇష్టం లేని వాళ్ళు హనీ వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 3 లేదా 4 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. మూత పెట్టేసుకుని ఒక 1 మినిట్ వరకు స్మూత్ గా బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదండి, 1 మినిట్ లేదా 2 మినిట్స్ బ్లెండ్ చేసుకున్న తర్వాత బనానా మిల్క్ షేక్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసిన బనానా షేక్ ని గ్లాసులో వేసుకుందాము. పిల్లలకి ఇలా చేసి ఇచ్చారంటే అడిగి మరీ తాగుతారండి. అంత టేస్టీగా ఉంటుంది, అలాగే ఎనర్జీ కూడా. ఇప్పుడు ఈ మిల్క్ షేక్ పైన కొద్దిగా సన్నగా కట్ చేసిన బాదం పప్పు వేసుకుందాము. చూసారు కదండి, ఎంతో డెలిషియస్ గా బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసిన డ్రింక్ ని ఇంట్లో వాళ్ళకి చేతికి అందించామంటే మొత్తం తాగేదాకా గ్లాస్ దించరండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్ లో కామన్ గా వచ్చే నీరసాన్ని తగ్గించాలంటే తప్పకుండా ఈ హెల్దీ బనానా మిల్క్ షేక్ ని ట్రై చేయండి. ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.